హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. కేసీఆర్‌కు, కేటీఆర్‌కు ఉన్న మౌలికమైన తేడా ఏంటి? కేటీఆర్ తండ్రి నుంచి నేర్చుకోవాల్సిందేంటి? తండ్రి పదవిని ఆశిస్తున్నాడు గదా! బీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్ కావాలనుకుంటున్నాడు. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు గాబట్టి, కేసీఆర్ నుంచి ఇంకా నేర్చుకోవాల్సిందేంటి అనేది మనం జాగ్రత్తగా గమనిస్తే, మీ అందరికీ తెలుసు కేసీఆర్ మొన్న గత ఆదివారం ప్రెస్ మీట్ పెట్టారు. గంట సేపు మాట్లాడారు. చాలా కాలం తర్వాత కేసీఆర్ మీడియా ముందుకొచ్చారు. ఆయన ఎంత ఇన్ఫాక్ట్ క్రియేట్ చేశారో చూడండి. ఈ వారం అంతా కేసీఆర్ మాటల చుట్టూనే చర్చ జరుగుతుంది. కేసీఆర్ ఎంచుకున్న సబ్జెక్ట్ కూడా అందరికీ అవగాహన ఉండే సబ్జెక్ట్ కాదు నిజానికది. నీటిపారుదల రంగం మీద ఆయన మాట్లాడిపోయారు. అందులో తర్వాత ఫోర్త్ సిటీ అంటే మన రేవంత్ రెడ్డి గారి ఫ్యూచర్ సిటీ మీద మాట్లాడారు. మిగతా అనేక విషయాల మీద మాట్లాడారు. పెట్టుబడుల మీద వీటన్నిటి మీద మాట్లాడారు. ఎంత ఇన్ఫాక్ట్ క్రియేట్ చేశారు చూడండి. ఈ వారం అంతా ఆయన చుట్టూనే చర్చ నడుస్తోంది. ఆయన మాట్లాడారు, వెళ్ళిపోయారు. తిరిగి ఆయన స్పందించలే. ఆయన మీద వరుసగా మంత్రులు ప్రెస్ మీట్ పెడుతున్నారు. రేవంత్ రెడ్డి కూడా మన గట్టిగానే మాట్లాడారు. కానీ ఆయన మళ్ళీ తిరిగి స్పందించలేదు. మళ్ళీ ఎప్పుడూ స్పందిస్తారు. కేసీఆర్కి మీద మాట్లాడితే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళు కౌంటర్ ఇస్తున్నారు. కానీ కేసీఆర్ ఒక విషయాన్ని ఎంత అద్భుతంగా నమ్మించగలడు. నిజం కావచ్చు, అబద్ధం కావచ్చు. ఏ రాజకీయ నాయకుడు కూడా అన్ని నిజాలు చెప్పడు. సగం అబద్ధాలు, సగం నిజాలు ఉంటాయి. తన పార్టీకి, తనకి ఉపయోగం కలిగేలా మాట్లాడతారు. ఏ రాజకీయ నాయకుడు అని కేసీఆర్ మాత్రమే కాదు. కానీ ఒక విషయాన్ని పిట్ట కథలతోటి, చమత్కారాలతోటి అవతల వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, తన ఎదురుగా ఉన్న వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తూ, ఎవరికి బోరు కొట్టకుండా క్లిష్టమైన సబ్జెక్ట్ని కూడా చాలా ఈజీగా ఎలా అద్భుతంగా చెప్పగలుగుతారు. అదే కేటీఆర్ అలా మాట్లాడగలుగుతున్నాడు. ఇప్పటికీ మాసుగా మాట్లాడుతున్నాడు, గట్టిగా మాట్లాడుతున్నాడు. నిన్న కూడా రేవంత్ రెడ్డి గట్టిగానే కౌంటర్ ఇచ్చాడు. కానీ ఇన్ఫాక్ట్ చేసేలా మాట్లాడలేకపోతున్నాడు. తెలంగాణ ప్రజల మైండ్లోకి ఎక్కేలా మాట్లాడలేకపోతున్నాడు. తర్వాత కేటీఆర్ మాట్లాడుతుంటే కొంత అహంభావం గుర్తొస్తుంది అనేలా పబ్లిక్లో ఆ పేరు ఉంది కేటీఆర్కి. అదే కేసీఆర్ చూడండి, ఎంత వినమంగా ఉంటాడు, ఎంత పద్ధతిగా హుందాగా ఉన్నట్టుంటాడు. ఆ పేసు కదలికలోనే, ఆ మాట తీరు, ఆ పేసు, ఆ మాటలు అవన్నీ కూడా. కాబట్టి కేటీఆర్ ఖచ్చితంగా కొన్ని నేర్చుకోవాలి ఇంకా కేసీఆర్ నుంచి. ఇంకా రాజకీయ పార్టీ నేర్చుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాడు కాబట్టి నీ మాట చెప్తున్నాను. ఇంకా కేసీఆర్ చూపించగలిగి ఇన్ఫాక్ట్ కేటీఆర్ చూపించలేని పరిస్థితిలో ఉన్నాడు. జూబ్లీహిల్స్లో ఎంత కష్టపడ్డాడు కేటీఆర్, కష్టపడ్డాడు, నో డౌట్. నెలంతా కష్టపడ్డాడు. జూబ్లీహిల్స్ గెలిచే సీటు కూడా. కానీ రేవంత్ రెడ్డి ముందు తట్టుకోలేకపోయాడు. గెలిచే సీటు సరే, రేవంత్ రెడ్డి చేతిలో అధికారం ఉండొచ్చు కాక, అదే కేసీఆర్ వచ్చి ఉంటే పరిస్థితులు వేరు ఉండేది. రేపు అందులో ఖైరతాబాద్ ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కేటీఆర్ ఇంకా కొన్ని చతురతలు నేర్చుకోవాలి, కొన్ని స్ట్రాటజీలు నేర్చుకోవాలి. ఏ సమయంలో ఎలా వ్యవహరించాలి. ఒకవైపు రేవంత్ రెడ్డి మాట తీరుని తిడుతూ, విమర్శిస్తూ, అదే రకంగా కేటీఆర్ మాట్లాడనుకోండి, జండదురైపోయింది. రేవంత్ రెడ్డి ఒకడైనా కేటీఆర్ మాత్రం అంటలేదా అంటారు. కాబట్టి ఒకవైపు రేవంత్ రెడ్డి మాటలని కౌంటర్ చేసే క్రమంలో కేటీఆర్ కూడా భాష నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా ఇంకా కేటీఆర్ మాత్రం పరిణితి చెందాల్సింది. మాట తీరులో కావచ్చు, అవతల మనిషిని చూసే విధానంలో కావచ్చు, అవతల మనుషుల్ని కలుపుకొని పోయే విషయంలో కావచ్చు. ముందు అహంభావం అనేటువంటి దాన్ని పక్కన పెట్టి, నేను మళ్ళీ చెప్తున్నా, అహంభావం అన్న కాడే బీఆర్ఎస్కి అధికారం పోయింది. వాళ్ళు కళ్ళు నెత్తికెక్కాయి అన్న కాడే బీఆర్ఎస్కి అధికారం పోయింది. కేసీఆర్ మంచి చేశాడని ప్రజల్లో ఫీలింగ్ ఉంది, ఎంత కొంత అభివృద్ధి చేశాడని ఫీలింగ్ ఉంది, సంక్షేమ పథకాలు కూడా ఇచ్చాడని ఫీలింగ్ ఉంది. రెండే కారణాలు కేసీఆర్ ఓడిపోయాడంటే, ఒకటి బాగా డబ్బులు తిన్నారు, అవినీతి చేశారు అనేది కారణం. రెండు, వాళ్ళకి కళ్ళు నెత్తికెక్కాయి, కన్ను మీని గానం రావట్లేదు అన్నది రెండు. ఈ రెండు కారణాలు ప్రధానంగా ఇస్తారు. వాతే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలైనా ఇంకోటైనా ప్రధానమైన కారణాలు ఈ రెండు. కాబట్టి కేటీఆర్ కొంత మారితే మళ్ళీ తిరిగి అధికారం వస్తుందని నా భావన. మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.